ఫ్రెండ్స్ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చక్కగా కడిగేసుకున్నాను. చూస్తున్నారా, వాటర్ లేకుండా కాస్త పసుపు వేసాను. తర్వాత కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నేను మీకు చూపించేది స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్, ఓకేనా? సో నెక్స్ట్ పెప్పర్, తర్వాత జీరా పౌడర్, తర్వాత కొరియాండర్ పౌడర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చక్కగా వేసేసుకొని తర్వాత కారం కూడా వేసేసుకోండి. తగినంత కారం వేసేసుకొని, మనం కారం ఎంత తింటే అంత వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, కాస్త అంత కార్న్ఫ్లోర్ అనమాట, చూస్తున్నారు కదా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కాస్త రైస్ ఫ్లోర్ అనమాట, చూస్తున్నారు కదా. చక్కగా మనము ఇవన్నీ చికెన్కి పట్టేటట్టుగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చక్కగా కలిపేసేసుకున్నాను. తర్వాత నేను ఒక ఎగ్ వేస్తున్నాను ఫ్రెండ్స్, బాగుంటుంది చక్కగా. సో ఎగ్ కూడా వేసేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చక్కగా కలిపేసుకోండి. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఈ డిష్ ట్రై చేయండి, అవసరంగా ఉంటుంది. తర్వాత దీంట్లో మనము చూస్తున్నారు కదా, దీంట్లో మనం ఏం వేయాలంటే కాస్త నిమ్మకాయ కూడా పిండేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నిమ్మకాయ కూడా పిండేసుకొని ఒక 1 అవర్ మాత్రం మనం పక్కకు పెట్టేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత 1 అవర్ తర్వాత చక్కగా మనము ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చికెన్ మొత్తం చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది, అద్దరిపోతుంది, అసలు అవసరంగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ డిష్, ఓకేనా? తర్వాత ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఎవరైతే చూస్తున్నారో, ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇలా కట్ చేసుకొని చూడాలన్నమాట చికెన్. మనము కాస్త ఒకవేళ పెద్ద పీసెస్ ఉంటే మనం చికెన్ని ఇలా కట్ కూడా చేసేసుకొని పక్క పెట్టుకోవాలి. చిన్నగా ఉంటే పర్వాలేదు, కాస్త పెద్దగా ఉన్న పీసెస్ని ఇలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో మనం ఫ్రై చికెన్ అయిపోయింది, రెడీ అనమాట మన ఫ్రై చికెన్, ఓకేనా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన చికెన్ రెడీ. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూడండి. నేను పెద్ద కడాయి పెట్టుకున్నా, నా ఫేవరెట్ కడాయి ఫ్రెండ్స్. చూడండి, చిన్నగా మనము వెల్లుల్లి, గార్లిక్ చిన్న పీసెస్ కట్ చేసుకొని అలా పోపులో వేసేసుకోవాలి మనము. తర్వాత పచ్చిమిర్చి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఫ్రైడ్ రైస్ కాబట్టి, స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ కాబట్టి మనము క్వాంటిటీ ఎక్కువనే వేస్తున్నాను, ఎక్కువ చేస్తున్నాను రైస్. తర్వాత ఆనియన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఆనియన్ కూడా వేసేసుకోండి, కాస్త వేగనివ్వాలన్నమాట. తర్వాత మన బీన్స్ ఫ్రెండ్స్, బీన్స్ కూడా వేస్తున్నాను. మీకు ఇష్టమైతే క్యాబేజ్ కూడా వేసుకోండి. సో నేను క్యారెట్ కూడా వేసేసాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చక్కగా కలిపేసుకోవాలి మనము. తర్వాత ఇది షిమ్లా మిర్చి అనమాట, తర్వాత సాల్ట్, తర్వాత ఈ చిల్లీ ఫ్లేక్స్, ఇంకా పెప్పర్ అనమాట, అన్నీ కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా మనం కలిపేసుకొని చక్కగా వేగనివ్వాలన్నమాట. దీంట్లో కాస్త సోయా సాస్, చూస్తున్నారు కదా. తర్వాత 2 ఎగ్స్లో కాస్త సాల్ట్, పెప్పర్, చక్కగా మనం ఆమ్లెట్ కొట్టినట్టు ఇలా కొట్టేసేసుకొని తర్వాత ఏం చేయాలంటే మనము ఇది చూడండి, కాస్త సాల్ట్ వేయండి, పెప్పర్ వేయండి, కొట్టేసుకొని వెజిటేబుల్స్ మధ్యలో మనం ఇలా పోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో ఉడకనివ్వాలండి బాబోయ్, మళ్ళీ ఎక్కువ పడితే మాడిపోతుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనము సిమ్లోనే దాన్ని ఉడకనివ్వాలి. చూడండి, చక్కగా ఉడికిపోయింది మనకి. మెల్లిగా ఇలా చూడండి, చూస్తున్నారు కదా, మధ్యలో వేసాం కాబట్టి అసలు ఆ స్టైల్ బాగుంది కదా ఫ్రెండ్స్, మధ్యలో వేసి అలా ఉడికియడము. సో తర్వాత మనము అలా బుజ్జేలాగా చేసేసుకోవాలి. సో మనకి ఎగ్ ఉడికిపోయింది, చక్కగా వెజిటేబుల్స్లో కూడా మనం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో ఎగ్ వేసుకున్నాం, వెజిటేబుల్స్ వేసుకున్నాం, మనది ఈ వెజిటేబుల్ది రెడీ అనమాట. తర్వాత చికెన్ పీసెస్, ఫ్రైడ్ పీసెస్ మనం ఫ్రై చేసాం కదా, ఆ పీసెస్ వేసుకొని చక్కగా మనము ఆ వెజిటేబుల్స్ ఇంకా చికెన్ చక్కగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీరు అందరు చూస్తున్నారు కదా, ఎవరైతే చూస్తున్నారో నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా, ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ రైస్ అనమాట, నేను బాస్మతి రైస్ చక్కగా ఉడకబెట్టేసుకొని దానికి చక్కగా మనం ఫ్యాన్ కింద చల్లారి చేశాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కొద్ది వేసేసుకుంటాం మనం, అది మన వెజిటేబుల్ మిక్స్చర్లో కలిపేసుకోవాలి. సూపర్గా ఉంటుంది, అద్దరిపోతుంది. తప్పక ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపొర, స్ప్రింగ్ ఆనియన్స్,
పైనుంచి వేయాలి, తింటుంటే ఆ క్రంచీనెస్ మనకి నోట్లో తాకుతుంది, సూపర్గా ఉంటుంది. ఇది మా బాబు టిఫిన్ కోసం నేను చేశాను ఫ్రెండ్స్. వాడికి చాలా ఇష్టం ఫ్రైడ్ రైస్ అయినా, సో మళ్ళీ మళ్ళీ చేయించుకుంటాడు అప్పుడప్పుడు నాతో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పిల్లలకి మాత్రం సూపర్గా నచ్చుతుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.